అనువాదంలోని రకాలు. స్వేచ్ఛానువాదం. స్వేచ్ఛానువాదాన్నే స్వతంత్రానువాదం అంటారు. దీన్నే కథానువాదం అని కూడా పేర్కొంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఫ్రీ ట్రాన్స్లేషన్ అని, అన్బాండెడ్ ట్రాన్స్లేషన్ అని, నార్మల్ ట్రాన్స్లేషన్ అని కూడా అంటారు. అనువాదం ఏ విధంగా ఉంటుంది అంటే వాగ్రూపకంగా ఉంటుంది లేదా లిఖిత రూపకంగా ఉంటుంది. కాలంలో రాజస్థానాలలో అనువాదం దుబాసీలు జరిపేవారు. దుబాసీ అనగా ఎవరు? 2 భాషలు వచ్చిన వాడిని ద్విభాషి అంటారు. 2 భాషల వారికి మధ్య ఉండే అనువాదకర్త అన్నమాట. భాషాంతరం చేయడానికి నియుక్తుడైనటువంటి ఉద్యోగి. మిమిక్రీ చేసేవారిని ధ్వశ్రనుకరణకారులు అంటారు. భాషానువాదంలో ముఖ్యంగా 3 అనువాద పద్ధతులు ఉన్నాయి. అవి కథానువాద పద్ధతి, భావానువాద పద్ధతి, పదానువాద పద్ధతి. కథానువాద పద్ధతి అంటే మూల గ్రంథకను మాత్రమే స్వీకరించి స్వతంత్ర రచన చేయుటను కథానువాద పద్ధతి అంటారు. కథానువాద పద్ధతి అంటే మూల గ్రంథికను మాత్రమే స్వీకరించి స్వతంత్ర రచన చేయుటను కథానువాద పద్ధతి అంటారు. రెండవది భావానువాద పద్ధతి. మూల గ్రంథ కథనే కాకుండా భావాన్ని కూడా స్వీకరించి రచన చేయుటను భావానువాద పద్ధతి అంటారు. మూడవది పదానువాద పద్ధతి. పదానువాద పద్ధతిలో రచయితకు ఏమాత్రము స్వతంత్రత ఉండదు. పదానువాద పద్ధతిలో రచయితకు ఏమాత్రము స్వతంత్రత ఉండదు. పై 3 పద్ధతుల్లో ఉత్తమమైన అనువాద పద్ధతి కథానువాద పద్ధతి. చెప్పుకున్నాం కదా మనము. కథానువాద పద్ధతి అంటే మూల గ్రంథ కథను మాత్రమే స్వీకరించి స్వతంత్ర రచన చేయుటకు కథానువాద పద్ధతి బాగుంటుందన్నమాట. సో నన్నయ్య, తిక్కన్న గారు కథానువాద పద్ధతినే అనువదించారు. నన్నయ్య రాసినటువంటి కవిత్వం కానీ, తిక్కన్న రాసినటువంటి కవిత్వాలు కానీ కథానువాద పద్ధతినే అనుసరించి రాసినవి. ఇంగ్లీష్ నుంచి కొన్ని పదాలు యథాతథంగా వాడుకుంటున్నటువంటి పదాలు యూరోపియన్ భాషా పదాలు చూద్దాం. ఇంగ్లీష్లో బస్ అన్నది తెలుగులో బస్సు, కారు అన్నది కారు తెలుగులో, రైలు అన్నది ఇంగ్లీష్లో మరలా అదే పదము తెలుగులో రైలు, కవరు కవరు, కార్డు. అంటే ఇంగ్లీష్లో ఉన్నటువంటి కొన్ని పదాలు యథాతథంగా మనము తెలుగులో వాడుకుంటున్నాం అన్నమాట. అలానే ఇంగ్లీష్లో రిక్షా అనేది తెలుగులో మరలా రిక్షా, ఆటో, బూటు, సైకిల్. ఇవి యూరోపియన్ భాషా పదాలు అన్నమాట. ఇంగ్లీష్ భాషా పదాలు, యూరోపియన్ భాషా పదాలు కొన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం అలానే తెలుగులోనే వాడుతున్నాం అన్నమాట. నెక్స్ట్, తమిళంలో మామిడి పండుని మ్యాంగో అంటారు. దీన్ని పోర్చుగీస్ వారు తమ భాషలో మాంగా అంటారు. ఆంగ్లేయులు పోర్చుగీస్ నుంచి తీసుకొని మ్యాంగోగా గ్రహించారు. పోర్చుగీస్ వారు ఆంధ్రప్రదేశానికి పరిచయం చేసింది అనాస పండు. పోర్చుగీస్ వారు మన ఆంధ్రదేశానికి పరిచయం చేసింది అనాస పండు. అనానస్ అనే పోర్చుగీసు పదాన్ని తెలుగు భాషలో అనాసగా మారింది. అనానస్ అనే పోర్చుగీసు పదాన్ని తెలుగు భాషలో అనాసగా మారింది. పోర్చుగీసు పదాలు 1 అనాస, 2 కాజా అంటే చొక్కాకు సంబంధించింది. చొక్కాకు వేసేది కాజా అన్నమాట. పోర్చుగీసు పదాలు 1 అనాస, 2 కాజా, 3 బాల్చి, 4 బాతు, 5 పీప. మూలానికి చేర్పులు మార్పులు చేస్తే వారిని స్వేచ్ఛానువాదం అంటారు. ఇక యథామాతృకానువాదం. ఇక మూల భాషలోని భావాన్ని కొంచెం కూడా మార్చకుండా లక్ష్య భాషలోనికి తీసుకొస్తే దానిని యథామాతృకానువాదం అంటారు. మూల భాషలో ఉన్నటువంటి భావాన్ని కొంచెం కూడా మార్చకుండా లక్ష్య భాషలోనికి తీసుకొస్తే దాన్ని యథామాతృకానువాదం అంటారు. మూల గ్రంథకర్త ఏమి చెప్పాడనేదే ముఖ్యం ఇక్కడ. యథామాతృకానువాదంలో
మూల గ్రంథకర్త ఏమి చెప్పాడనేదే ముఖ్యం. నన్నయ్య యథామాతృక అనువాదం చేశాడు. ఒక పద్యాన్ని చూద్దాం. నుతజల పూరితంబులగు నూతులు నూరిటి కంటే నృతవ్రత ఏక భావి మేలు మరి భావుల నూటిటి కంటే యక సత్కృతువది మేలు యొక్క సత్కృతుమది మేలు తత్కృతు శతంబున కంటే సుతుండు మేలు తత్కృతు సుతుండు కంటే నొక సూనృత వాక్యము మేలు చూడగన్. ఇది పద్యం. ఇది యథామాతృక అనువాదంలోనిది. మక్కీకి మక్కీ అనువాదం అంటే వర్డ్ టు వర్డ్ ట్రాన్స్లేషన్ అనమాట. ఉన్నది ఉన్నట్టు చేసే అనువాదాన్ని మక్కీకి మక్కీ అనువాదం అని అంటారనమాట. మక్కీకి మక్కీ అనువాదము మరో పేరు యథాతథంగా, అంటే ఉన్నది ఉన్నట్లుగా అని అర్థం అన్నమాట. నెక్స్ట్ నుడికారపు అనువాదం. నుడికారపు అనువాదం. ముసలి కన్నీళ్ళు నుడికారపు అనువాదం. ముసలి కన్నీళ్ళు నుడికారపు అనువాదం. ఐ విల్ బీట్ యూ బ్యాక్ అండ్ బ్లూ అనే ఆంగ్లానికి తెలుగులో నిన్ను చితకబాత్తాను అనేది నుడికారం. ఇట్ ఈజ్ రైనింగ్ క్యాట్స్ అండ్ డాగ్స్ అనే ఆంగ్ల వాక్యాన్ని యథామాతృక అనువాదం చేస్తే అది పిల్లుల్ని కుక్కల్ని వర్షిస్తోంది అని తప్పు అనువాదం. కుంభవృష్టిలా వర్షం కురుస్తుంది అన్నది అర్థం. ఇక ధ్వన్య అనువాదం. ఆంగ్లంలో కాఫీ అనే పదాన్ని తెలుగులో కాఫీ అని రాస్తారు. ఎఫ్ అనే వర్ణోచ్చారణ తెలుగులో లేదు, అయినా పకారాన్ని వాడుతున్నారు. మూర్ధన్యాక్షరాలైన ఠ డాఢ అనే అక్షరాలు ఇంగ్లీష్లో లేవు. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.